परः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णु शशिवर्णौ चतुर्भुजौ प्रसन्नवदनौ ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहम्। हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणशकः पिङ्गाक्षो वमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवश्च दर्पः। द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनौ मारुतिं नमत राक्षसान्तकौ। श्री हनुमान गुरुदेवुलु नायक पलिकिन सीताराम कथा हे पलिकद सीताराम कथा। चारुव्रत पयोधर भोगिनी चलित ललिता सुमध्य विभागिनी। चारुव्रत पयोधर भोगिनी चलित ललिता सुमध्य विभागिनी। रतिविहार विशाल नितंबिनी लीला लोलिता नीलवेणी। रतिविहार विशाल नितंबिनी लीला लोलिता नीलवेणी। ननु गोरनि निनु बलात्करिंचनु ननु कादनु निनु कनिकरिंचनु। ननु गोरनि निनु बलात्करिंचनु ननु कादनु निनु कनिकरिंचनु। అని రావణుడు కమాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే। శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ। రోజు తల్లిని నానా రకాలుగా హింసించేవాడు. నీ అంత అందగత్తె లేదు లోకంలో, నీకంటే మించిన వాళ్ళు లేరు, నిన్ను అంత బాగా చూసుకుంటా, ఇది చేస్తా అది చేస్తా అనేవాడు.
అవన్నీ తర్వాత బెదిరించేవాడు, భయపెట్టేవాడు, నానా రకాలుగా హింసించేవాడు. దేనికి తల్లి తల వంచలేదు. ఏ రాముడు గురించి ఎదురు చూస్తున్నావో ఆ రాముడు సముద్రం దాటి రాగలడా? అసలు నువ్వు ఇక్కడ ఉన్నావని రాముడు తెలుసుకోగలడా? తెలుసుకున్నా ఇక్కడికి రాగలడా? సముద్రం దాటగలడా? లంకలో అడుగు పెట్టగలడా? నా ఎదురు నిలవగలడా? నీ మూర్ఖత్వం కాకపోతే ముల్లోకాల్ని జయించిన నేనెక్కడా, అల్లుపుడైన రాముడెక్కడా? నా ముందర నిలబడటానికే సాధ్యపడదు అని తల్లిని అహంకారంతో రాముడిని అవమానిస్తున్నాడు, తల్లిని బెదిరిస్తున్నాడు. ఏమంటున్నాడు? రాముడు వచ్చుట నన్ను గెల్చుట, నిన్ను పొందుట కలలోని మాట. రాముడు వచ్చుట నన్ను గెల్చుట, నిన్ను పొందుట కలలోని మాట. బల విక్రమధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున. బల విక్రమధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున. యమకు వేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేల. యమకు వేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేల. అని రావణుడు కమాంధుడై నిలిచే, అని రావణుడు కమాంధుడై నిలిచే. నోటికి వచ్చినదల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద. పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. చంద్రముఖి నీపై నా చూపు మరలకున్నదే మరి ఏ వైపు. చంద్రముఖి నీపై నా చూపు మరలకున్నదే మరి ఏ వైపు. చేసి కొందు నేను పట్టపురాణిగా, చూచుకొందు నా శుభముల రాశిగా. చేసి కొందు నేను పట్టపురాణిగా, చూచుకొందు నా శుభముల రాశిగా. జలది సమీప కుంజముల దేలి, రమయంతము రౌము మధువును బ్రోలి. జలది సమీప కుంజముల దేలి, రమయంతము రౌము మధువును బ్రోలి. అని రావణుడు కమాంధుడై నిలిచే, అని రావణుడు కమాంధుడై నిలిచే. నోటికి వచ్చినదల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయన. పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే రావణాసుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడో ఆ మాటలన్నీ భరించింది. 10 నెలల నుంచి భరిస్తూనే. ఎప్పుడైతే రాముణ్ణి దూషించడం మొదలుపెట్టాడో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. కోపం వచ్చేసింది. రాముడే తన సర్వస్వాన్ని జీవిస్తున్న తల్లి దగ్గర రాముడిని దూషిస్తే ఊరుకుంటుందా? మూర్ఖుడా, మతుండే మాట్లాడుతున్నా, ఎవరనుకుంటున్నావు నన్ను? శ్రీరామచంద్రుడు ఒక అర్ధాంగి సీతను నేను అంత సగౌరవంగా చెప్పుకుని మహాభయంకరమైనటువంటి పాపం చేశావు. శ్రీరామచంద్రుడు పురుషోత్తముడు, ఆయన ధర్మపత్ని నేను. ఆయన నుంచి నన్ను దూరం చేసి మహాపాపం చుట్టుకున్నావు. అంతేకాకుండా నీకు ఇష్టమైన వాళ్ళు దూరం అయితే నీకు ఎంత కష్టం ఉంటుందో ఒక్కసారి గుర్తించుకో. నాకు నా ఇష్టమైన రాముడిని దూరం చేసి అంత కష్టపెడుతున్నావు. కష్టపెట్టినటువంటి పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు, నిలువునా దహించేస్తుంది. నష్టం జరక్క ముందే కళ్ళు తెరు. శ్రీరామచంద్రుడి దగ్గరికి నన్ను చేర్చి పాదాల మీద పడి క్షమాభిక్ష కోరుకో. కరుణామూర్తి, శత్రువులను కూడా క్షమించి వదిలిపెట్ట గుణసంపన్నుడు నా శ్రీరామచంద్రుడు. అతని దగ్గరికి నన్ను చేర్చి పాదాల మీద పడి క్షమాభిక్ష కోరుకున్నావో నిన్ను నువ్వు రక్షించుకుంటావు. నా రాముడు వచ్చాడా, నిన్ను లోకంలో ఎవరు రక్షించలేరు. కనుక ఇప్పటికైనా చేసిన తప్పు తెలుసుకో అని ఆ తల్లి హితవు చెప్తూ హెచ్చరిస్తోంది. అంతేకాకుండా రాముడు సముద్రం దాటి రాగలడా, నీ ముందర ఉండగలడా, నిలవగలడా అని అంటున్నావే, సిగ్గున్నదా? నా భర్త ఆశ్రమంలో లేనప్పుడు మారు వేషంలో వచ్చి ఒక కుక్క మాదిరిగా ప్రవర్తించి మోసగించి అపహరించి తీసుకొచ్చావే, ఎక్కడ చచ్చిందయ్యా నీ వీరత్వం?
నా భర్త ఆశ్రమంలో ఉన్నప్పుడు అడుగు పెట్టుంటే నా భర్త యొక్క వీరత్వాన్ని నీకు చూపించేవాడు అని ఆ తల్లి ఎంత గొప్పగా తన భర్తను పొగుడుకుందో, అంటే తన భర్త మీద ఎంత అభిమానం ఉన్నదో, ఎంత గౌరవం ఉన్నదో చాటి చెప్పుకుంది. రావణాసుడు హితవు చెప్తూ హెచ్చరిస్తోంది. మొట్టమొదటిసారి నోరు విప్పిందేమో ఒక్కొక్క మాట అక్షర సత్యమే. రావణాసుడు పతనానికి అదే కారణమైంది. ఎప్పుడైతే మితిమీరి ప్రవర్తించాడో మౌనం వీడింది, హితవు చెప్పి హెచ్చరించింది. ఏమంటుందో తెలుసుకుందాం. నిరతము పతినే మనమునదలచుచు క్షణమొక యుగముగా కాలము గడుపుచు. నిరతము పతినే మనమునదలచుచు క్షణమొక యుగముగా కాలము గడుపుచు. రావణ గర్వమదంబుల ద్రోచు రాముని శౌర్య ధైర్యముల దలచుచు. రావణ గర్వమదంబుల ద్రోచు రాముని శౌర్య ధైర్యముల దలచుచు. శోకజాతయై శిరమును వాచి తృణమును త్రోచి తన ముందుచి. శోకజాతయై శిరమును వాచి తృణమును త్రోచి తన ముందుచి. మారువల్కె సీత దీన స్వరమున మారువల్కె సీత దీన స్వరమున తృణము కల్ల రావణుడే నమన. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ. ఏ పలికిన సీతారామ కథ. నన్ను కావెల్చుట మహాపాపము నీ కాంతలతో పొందుము సుఖము. నన్ను కావెల్చుట మహాపాపము నీ కాంతలతో పొందుము సుఖము. నీ కాంతలు పరుల పాలైనప్పుడు యోచించుము నీ మనసెటు. నీ కాంతలు పరుల పాలైనప్పుడు యోచించుము నీ మనసెటు. నీ సతులందున కని వినోదక పరకాంతల ఆశించిన శిల్జకు. నీ సతులందున కని వినోదక పరకాంతల ఆశించిన శిల్జకు. అని పల్కె సీత దీన స్వరమున అని పల్కె సీత దీన స్వరమున తృణము కల్ల రావణుడే నమన. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ. ఏ పలికిన సీతారామ కథ. తెలివి బల్కెదము అతి వినయముగా హితులేరా నిజము తెలుపగా. తెలివి బల్కెదము అతి వినయముగా హితులేరా నిజము తెలుపగా. సత్యవాకు నీకు హితముగా జని విభీషణాదులు విన్నకుండిరా. సత్యవాకు నీకు హితముగా జని విభీషణాదులు విన్నకుండిరా. నీ వంటి వాడు రాజయ్యనేమి సర్వనాశము కాకుండనేమి. అని పల్కె సీత దీన స్వరమున అని పల్కె సీత దీన స్వరమున తృణము కల్ల రావణుడే నమన. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ. నే పలికిన సీతారామ కథ.
ఓయి మూర్ఖుడా, నేను నా భర్త ఎట్లాంటి వాళ్ళం, మమ్మల్ని విడగొడితే ఎంత ప్రళయం వస్తుందో నీకు తెలుసా అని తల్లి తన భర్త గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటోందంటే, రవిలేని కాంతి ఎటులుండగలదు, సీతారాముల విడదీయవలదు. రవిలేని కాంతి ఎటులుండగలదు, సీతారాముల విడదీయవలదు. రామచంద్రుని ప్రియ సతి నేను, నన్ను కోరుకొని పొందకు హాని. రామచంద్రుని ప్రియ సతి నేను, నన్ను కోరుకొని పొందకు హాని. శ్రిత జన పాలుని నా స్వామిని, శరణు వేడుము మల్లి ఉపమని. శ్రిత జన పాలుని నా స్వామిని, శరణు వేడుము మల్లి ఉపమని. అని పల్కె సీత దీన స్వరమున, అని పల్కె సీత దీన స్వరమున. తృణము కన్న రావణుడే హీనమన. శ్రీరామచంద్రుడు యొక్క అర్ధాంగి నేను, సూర్యుడు లాంటివాడు, సూర్యవంశీకుడు నా శ్రీరామచంద్రుడు. నా భర్త నుంచి నన్ను దూరం చేశావు, ఈ పాపం నీకే కాదు ముల్లోకాలకు కూడా అంటుకుంటుంది. సూర్యుడు లేని లోకాలు ఎలాగుంటాయో, ఎలాంటి ప్రళయం వస్తుందో, నన్ను నా భర్త నుంచి దూరం చేస్తే ముల్లోకాల్లో ప్రళయం పుట్టుకొస్తుంది, సర్వనాశనం అవ్వబోతున్నావు. ఇప్పటికైనా కళ్ళు తెరు. అంతేకాకుండా నువ్వు వీరుడు అని చెప్పుకుంటున్నావా, వాళ్ళని జయించాను వీళ్ళని జయించాను, అల్పుడు ఎంత అని అంటావా నా రాముణ్ణి? మతుండే మాట్లాడుతున్నావా? పురుష సింహాల్లాంటి నా భర్త నా మరిది ఆశ్రమంలో లేనప్పుడు ఒక కుక్క మాదిరిగా వచ్చావే, మోసగించి తీసుకొచ్చావే, ఎక్కడ చచ్చిందయ్యా నీ వీరత్వం అని ఆ తల్లి ఏమంటుందంటే, రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమున. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమున. పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి శునకము మాదిరి. పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి శునకము మాదిరి. యమకు వేర ఇంద్రాది దేవతల గెలిచిన నీతి వంచనలేనా. యమకు వేర ఇంద్రాది దేవతల గెలిచిన నీతి వంచనలేనా. అని పల్కె సీత దీన స్వరమున, అని పల్కె సీత దీన స్వరమున. రుణము కన్న రావణుడే హీనమన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఏ పలికిన సీత రామ కథ. ఓయి రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము. ఓయి రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము. శీఘ్రముగా నను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము. శీఘ్రముగా నను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము. నిను మల్లిరచి అనుగ్రహింపుమని కోరుకోదునా కరుణామూర్తిని. నిను మల్లిరచి అనుగ్రహింపుమని కోరుకోదునా కరుణామూర్తిని. అని పల్కె సీత దీన స్వరమున, అని పల్కె సీత
దీన స్వరమున రుణము కల్ల రావణుడే హేనమన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికిన సీతారామ కథ. ఎప్పుడైతే తల్లి హితవు చెప్పిందో హెచ్చరించింది కూడా, ఎప్పటికైనా కళ్ళు తెరు, నువ్వు చేసిన పాపం తెలుసుకో, నా భర్త దగ్గరికి నన్ను చేర్చు, పాదాల మీద పడి క్షమాభిక్ష కోరుకో, నిన్ను నువ్వు రక్షించుకో, నీ వాళ్ళను రక్షించుకో. నా రాముడు ఇక్కడికి వచ్చాడా, నీకు నాశనం తప్పదు, పతనం తప్పదు, సర్వం కోల్పోతావు, నీ ప్రాణాలతోటి బతికి ఉండవు నువ్వు అని ఎప్పుడైతే ఆ తల్లి అందరి ముందర తెగేసి చెప్పిందో, ఆ మాటలు విన్న రావణాసుడు మరింత ఆవేశంతో ఊగిపోతున్నాడు. తన పరివారం మధ్యలో, తన సేవకుల మధ్యలో, తన సైన్యం మధ్యలో ఒక స్త్రీ చేత ఇట్లాంటి అవమానం పొందినటువంటి రావణాసుడు తట్టుకోలేకపోయాడు. అందునే ఉదయాన్నే వచ్చాడు, ఎంతో ఆశతో వచ్చాడు, నానా చివాట్లు తినేటప్పటికి తట్టుకోలేకపోయాడు, మరింత ఆవేశంతో ఊగిపోయాడు, తల్లి మీద విరుచుకుపడ్డాడు, పెద్ద పెద్ద కేకలు వేయటం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడంటే, నీ మీద ఉన్నటువంటి మోహమే నన్ను బంధించింది, నిన్ను రక్షించింది, మరొకళ్ళు ఎవరైనా ఈ మాటలు అన్నుంటుంటే ఇప్పటికే వాళ్ళ తల తీసేసేవాడిని అని బెదిరిస్తున్నాడు. అంతేకాకుండా నీకిచ్చినటువంటి సంవత్సరం గడువులో 10 నెలలు తీరిపోయిన, ఇంకా 2 నెలల గడువు ఉంది, నిన్ను బతిమాలాల్సిన అవసరం లేదు, ఈ 2 నెలల గడువులో నిన్ను నువ్వు మార్చుకున్నావా బతికిపోతావు, లేకపోతే నీకే చావు తప్పదు అని బెదిరిస్తున్నాడు. ఏమంటున్నాడు, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఓ సీత నీవెంత గడసరివే, ఎవరితో ఏమి పలుకుచుంటివే, ఓ సీత నీవెంత గడసరివే, ఎవరితో ఏమి పలుకుచుంటివే, ఎంతటి కర్ణ కఠోర వచనములు, ఎంతటి ఘోర అసభ్య దూషణలు, ఎంతటి కర్ణ కఠోర వచనములు, ఎంతటి ఘోర అసభ్య దూషణలు, నీపై మోహము నన్ను బంధించెను, లేకున్నా నిన్ను వధించును, నీపై మోహము నన్ను బంధించెను, లేకున్నా నిన్ను వధించును అని గర్జించెను ఘనతర గాత్రుడు, అని గర్జించెను ఘనతర గాత్రుడు, క్రోధోతీతుడై దశకంఠుడు, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నీకొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును, నీకొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును, అంతదనుక నిన్నంతగరాను, ఈలోపు నా బాగోగులు కనుగొను, అంతదనుక నిన్నంతగరాను, ఈలోపు నా బాగోగులు కనుగొను, నన్ను కాదను నిన్ను కనికరించను, పాకశాలకే పంపించదను, నన్ను కాదను నిన్ను కనికరించను, పాకశాలకే పంపించదను అని గర్జించెను ఘనతర గాత్రుడు, అని గర్జించెను ఘనతర గాత్రుడు, క్రోధోతీతుడై దశకంఠుడు, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
ఇంకా ఏమంటున్నాడంటే నన్ను పతిగా వరుపని నిన్ను పాకశాలలో తరిగించెదను. నన్ను భర్తగా స్వీకరించకపోతే మిగిలిన 2 నెలల గడువు. ఈ 2 నెలల గడువులో నీ మనసు మార్చుకోకపోతే నీ గతి ఎలా మారిపోతుందంటే సరాసరి వంటింటికి పంపిస్తా, ముక్కలుగా నరికించుకుంటా, రుచులుగా వండించుకుని మధువు సేవిస్తూ విందారిగిస్తానని బెదిరిస్తున్నాడు. ఏమంటున్నాడు రేపు జరగబోయే కథాగణంలో తెలుసుకుందాం. ఓం నమో